హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇదోండి ఇంకొక మంచి వీడియోతో, కొత్త వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేసానండి. ఈరోజు వీడియో కుకింగ్ వీడియో అండి. చేసేది మా అమ్మ. మా అమ్మ చేసే వంటల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అంటే ఇది ఒకటండి. ఇది వచ్చి నేను ఊరగాయ, వంకాయతో ఊరగాయ అండి. చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇదైతే బెస్ట్ కాంబినేషన్ దేంతో అంటే వైట్ రైస్తో, బిర్యానీతో. అవునండి, మీరు వినేది కరెక్ట్. బిర్యానీతో అయితే బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్స్. మీరు ఈ కాంబినేషన్లో ఒక్కసారి కానీ ఈ వంట తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ ఇదే కాంబినేషన్లో బిర్యానీ చేసుకుంటారండి. అంత బాగుంటుంది ఈ వంకాయ ఊరగాయ అనేది. సో పదండి, మా అమ్మకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేద్దాం. మా అమ్మ చేసేది చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనము ఒక ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్ ఒక 2 మినిట్స్ వేగాక అప్పుడు మనము ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేయాలండి. మెంతులు యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఇలాగా వేగనిచ్చుకోవాలి. కొద్దిగా వేగాక అప్పుడు మనము ఇందులోకి జీలకర్ర 1/2 టేబుల్ స్పూను యాడ్ చేసి వీటిని కూడా 2 మినిట్స్ ఇలాగా వేగనిచ్చుకోవాలండి. 2 మినిట్స్ అయ్యాక ఇప్పుడు మనము ఇందులోకి ఆవాలు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. ఈ మూడింటిని ఒక 2 to 3 మినిట్స్ ఇలా వేగనిచ్చుకొని చల్లారాక అప్పుడు మనము వీటిని మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టేటప్పుడు ఈ పౌడర్ అనేది చాలా మెత్తగా అవ్వాలండి. ఇలాగా గరుగ్గా ఉండకూడదు. చూడండి, ఇలా ఫైన్ పౌడర్గా ఇలా అవ్వాలి. అయ్యాక అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము వంకాయలు కట్ చేసుకోవాలండి. ఇక్కడ మేము 1/2 kg వంకాయలు తీసుకున్నాము. ఎప్పుడు వంకాయలు చిన్నవి లేతవి తీసుకోవాలి. తీసుకొని ఇలాగా తొటిమలు కట్ చేసి 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలండి. ఇలాగా కట్ చేసుకొని అన్నీ కొద్దిగా ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నామంటే ఇవి నల్లగా అవ్వకుండా ఫ్రెష్గా ఇలాగే ఉంటాయండి. ఇప్పుడు మనము ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేగాక అప్పుడు మనము అందులోకి ఆవాలు యాడ్ చేయాలి. ఆవాలు చిటపటలాడాక అప్పుడు మనము అందులోకి జీలకర్ర కొద్దిగా యాడ్ చేయాలి. జీలకర్ర కూడా కొద్దిగా చిటపటలాడాక అప్పుడు అందులోకి మనము మిరియాలు కొద్దిగా యాడ్ చేయాలి. కరివేపాకు 2 నుంచి 3 రెమ్మలు యాడ్ చేసి అంతా కొద్దిగా వేగాక అప్పుడు మనము అందులోకి వెల్లుల్లిపాయలు ఒక పిడికెడు లేదా ఒక 10 వెల్లుల్లిపాయలు యాడ్ చేయాలి. అన్నీ వేగాక అప్పుడు మనము ఏవైతే వంకాయలు కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నామో అవి ఇందులోకి యాడ్ చేయాలి. యాడ్ చేసి నూనెలోకి బాగా వేయించుకోవాలండి. సో దట్ వంకాయ అనేది చాలా టేస్టీగా మారుతుంది. ఒక 5 మినిట్స్ వీటిని ఇలాగా తిప్పుతూ గరిటెతో వేయించుకుంటే ఈ కలర్లో వస్తుంది. అప్పుడు మనము ఉప్పు అనేది యాడ్ చేయాలి. ఇక్కడ మేము 1.5 టేబుల్ స్పూను ఉప్పు యాడ్ చేసామండి. 1/2 టేబుల్ స్పూను పసుపు యాడ్ చేయాలి. యాడ్ చేసి వీటిని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకు అంటే కొద్దిగా పసుపులో ఉండే పచ్చితనము వెళ్ళేంత వరకు అలా వెళ్ళాక అప్పుడు మనము అందులోకి మిరప్పొడి యాడ్ చేయాలండి. ఇక్కడ మేము 2 టేబుల్ స్పూన్ మిరప్పొడి యాడ్ చేసాము. మీకు కారం ఎక్కువ అంటే తగ్గించుకోండి, తక్కువ అంటే ఎక్కించుకోండి. సో అన్నీ ఇలాగా మంచిగా మిక్స్ చేసుకుంటే చూడండి ఊరగాయ ఫీల్ అనేది ఇక్కడే అనిపిస్తుంది. ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ. ఇప్పుడు మనము ఏదైతే మిక్సీ పట్టి పౌడర్ చేసి పెట్టుకున్నామో ఆ పౌడరు యాడ్ చేయాలండి. ఇక్కడ మేము 1/2 kg వంకాయలు తీసుకున్నాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ పౌడరు యాడ్ చేసాము. మిగిలిన పౌడరు మీరు ఫ్యూచర్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఒక టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, ఏమీ పాడవదు. ఇప్పుడు వీటిని అంతా మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా వేగుతూ ఉన్నప్పుడు అప్పుడు మనము చింతపండు 50 గ్రామ్స్ తీసుకొని దాని పల్ప్ అనేది తీసి ఇలా పెట్టుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసి ఒక 2 to 3 మినిట్స్ ఓపెన్గా ఉన్నప్పుడే వేగనిచ్చుకోవాలి. వేగనిచ్చుకున్న తర్వాత వీటిని క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. 3 విజిల్స్ ఎందుకంటే వంకాయ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీరు ఓపెన్ చేయాలి అంటే ఒక 2 మినిట్స్ ప్రెషర్ అంతా వెళ్ళాక చల్లారాక ఇలా ఓపెన్ చేసి చూసారంటే చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది. వంకాయ అనేది
చాలా మెత్తగా కుక్ అయింది, కానీ పగలలేదు. ఎందుకంటే 3 విజిల్సే పెట్టాం కాబట్టి. ఈ గ్రేవీ అనేది కాసేపు తర్వాత ఇలా థిక్గా మారుతుందండి. ఇది బిర్యానీలోకి పర్ఫెక్ట్ అండి. సో చూసారు కదండి, ఎంత బాగా, ఎంత ఈజీగా, ఎంత తొందరగా చేసుకోవచ్చు అనేసి. చాలా తక్కువ ఐటమ్స్లో మంచిగా, ఈజీగా, తొందరగా చేసుకోవచ్చండి. సో మీకు కానీ నా వంటలు, అదేనండి మా అమ్మ చేసే వంటలు కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.